ఒక సెమినార్లో ఏదో అటెండ్ అయినప్పుడు ఒక న్యూరాలజిస్ట్ ఒక ఆవిడ ఏదో మా మా గెస్ట్లో ఒక ఆయనకి కొంచెం హెడేక్గా ఉందండి అని అన్నాడు. ఆ న్యూరాలజిస్ట్ ఆవిడ చెప్పింది నేనేమంటే మెడిసిన్ ఏదో రాస్తున్నా, చాలా సింపుల్గా ఉండే, కొంచెం ఎలాగో ఇంకా సభ స్టార్ట్ అవ్వడానికి అరగంట పట్టేలా ఉంది, పక్కకి వెళ్ళి జస్ట్ మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి, ఏం వద్దు ఒక పావుగొట్టు చేయండి, అప్పుడు కూడా తగ్గపోతే చూద్దామంటే నిజంగా తగ్గింది ఆయనకి. నిజంగా తగ్గడం అంటే మిరాకిల్లు లేకపోతే అబ్రకదబ్రా కాదు, దానివల్ల దాని వెనకాల సైన్స్ ఏంటంటే ఊపిరి సరిగ్గా పీల్చుకోకపోతే, తీసుకోవాల్సిన నాస్ట్రల్ నుంచి ఎయిర్ సరిగ్గా పంపిణీ అవ్వకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నర్వస్ సిస్టమ్ అండి. ఆ తర్వాత ఏదైతే మనకి జీర్ణక్రియ జరుగుతుందో అది ఇంబ్యాలెన్స్ అవుతుందండి, అంటే మీ మెటబాలిజం బ్రేక్ డౌన్ అవుతుందండి. ఏదైతే పోస్చర్ సరిగ్గా ఉండదో అది హంచ్లో ఇలా పెట్టేస్తామండి, గూనిలా వెళ్ళిపోతుందండి. సో దాన్ని బ్రేక్ చేస్తుందండి. అండ్ అన్నింటికన్నా ముందు మనకి మోషన్ కాన్స్టిపేషన్ సరిగ్గా, అంటే మన మోషన్ సరిగ్గా అవ్వలేదనుకోండి, రీహీట్ అయిపోయి బాడీకి ఈ దోషపూరితమైన ఉన్న బాడీని సమతుల్యం చేసే ఊపిరికి సరిగ్గా లేకపోతే యు ఆర్ కాన్స్టిపేటెడ్ అండ్ యూ గెట్ ద మైగ్రేన్. ఇన్ని రకాలుగా మైగ్రేన్ అన్న దాని మూల కారణం ఊపిరి. చాలా మందికి తెలియదండి. కేవలం ఏంటంటే మనకి ఆల్ జిన్స్ లేదా పెయిన్ కిల్లర్స్ ఇలాంటివన్నీ ఇచ్చేస్తారు, కానీ ఎక్కడా కూడా సిస్టమ్ని సరి అయి చేసే మార్గం ఉంది. దాని అభ్యాసంగా 21 రోజులు నువ్వు చేయగలిగితే నీకు ఇది రాదు అనేది ఎవరు చెప్పరండి. సో ఇంత అద్భుతమైన మెకానిజం వీ హ్యావ్. ఓన్లీ మనం ఏమీ లేనట్టుగా ప్రాబ్లం ఉన్నట్టుగా అన్నీ ఉన్న దాన్ని ఉపయోగించుకోకుండా ప్రాబ్లం అంటున్నాం. కానీ స్వరయోగాను కనుక అర్థమైతే జీవితంలో 90% మీరు ఆరోగ్యవంతులండి. అలా అని మీకు కర్మ ఫలితంగా ఉండే మరి కర్మ సిద్ధాంతం తప్ప అని అంటారేమో. కర్మ వచ్చినప్పటికీ అది వచ్చే ముందే దాని సొల్యూషన్ కూడా అక్కడ ముందు కనిపించి వస్తుందండి. ఎలా అయితే వాతావరణం మారుతున్నప్పుడు శరీరం మారుతుంది అనేది ఎలా అయితే ఎక్స్పీరియన్స్ అయిపోయి మనం ముందు ప్రికాషన్స్ తీసుకుంటామో, అలాగా ఈ స్వరయోగ శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఊపిరి ద్వారా రోగం యొక్క ఉనికిని కనిపెట్టగలరు. ఇది వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఇన్ సిద్ధశాస్త్రం. ఇట్ ఇస్ అ సుప్రీం నాలెడ్జ్. సో దీనివల్ల అంటే అంత ఎందుకండి, ఒక నెల లోపల ఈ శరీరాన్ని ఈ జీవుడు వదిలేస్తున్నాడు అన్నది కూడా స్మెల్ వల్ల, ఊపిరి వల్ల మనం చెప్పగలుగుతాము. అంత గొప్పదండి స్వరశాస్త్రం.